హలో 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 ప్రణతి ఎవరు వీళ్ళిద్దరిలో? ఈవిడ ప్రణతి, ఈవిడ ప్రణవి. ఓ ప్రణతి ప్రణవి, ప్రణతి ప్రణవి. ఓకే. ఓయ్ హాయ్ చెప్దామా, హాయ్ చెప్దామా. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరికి 5 months ట్విన్స్, బేబీస్ ఆఫ్ ఆశ. సో ఆశ రాగానే ఒకటే క్వశ్చన్ అడిగాను, టాబ్లెట్స్ వాడుతున్నావా సప్లిమెంట్స్ అంటే వాడట్లేదు. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. ప్రెగ్నెన్సీ అంతా చక్కగా మందులు వాడతారు, హెల్దీ ఫుడ్ తింటారు, అన్నీ చేస్తారు. అంటే ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇవి. డెలివరీ అయిన తర్వాత వాడడం మానేస్తారు. కానీ అలా చేయకూడదు, అది హెల్త్కి మంచిది కాదు. సింగిల్టన్ అంటే సింగిల్ బేబీ కాదు, ట్విన్స్ కాదు, ఎవరికైనా సరే సప్లిమెంట్స్ అనేవి ఎసెన్షియల్. ప్రెగ్నెన్సీలో ఎలా అయితే ఐరన్, కాల్షియం ఇవన్నీ కడుపులో ఉన్న బిడ్డకు అవసరమో, డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా చాలా వరకు న్యూట్రియంట్స్ తల్లి అనేది లూజ్ అవుతుంది. అంటే తల్లి లూజ్ అవ్వడం అని కాదు, రిక్వైర్మెంట్ అనేది న్యూట్రియంట్స్ ఇంక్రీజ్ అవుతుంది, మినరల్స్ది. సో డెలివరీ అయ్యాక కూడా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, కొంతవరకు డిహెచ్ఏ సప్లిమెంట్స్, వైటమిన్ డి ఇవన్నీ ఎసెన్షియల్. సో నెగ్లెక్ట్ చేయకుండా వేసుకోవాలి. అసలు ట్విన్స్ ఉండి కూడా టాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమనాలి? ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ, ఎక్కడి నుంచి వస్తుంది? హలో హలో భలే రిలాక్స్ అవుతుంది ఈవిడ, ఈవిడ మంచిగా నా మీద రిలాక్స్ అవుతుంది. అమ్మో అమ్మో అమ్మో, ఒకరికొకరు గిల్లేసుకుంటున్నారా వీళ్ళు?